Welcome down. నిమిస్తమని కమిషనర్ తెలిపారు. ఆలయాన్ని వాస్తు ప్రకారం శాస్త్రీయంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆలయ అధ్యక్షుడు కార్యక్రమం కూడా చేయాలి. ఈసారి ఉత్సవాలు జిల్లాలో ప్రతి సమయం ఎవరికి ఇబ్బంది ఎవరికి ఆనందించాలి ఎవరి పాలన రాష్ట్రానికి 10-12 కోట్ల రూపాయలు పుష్కరిణి కానీ మనకి అవసరమైనటువంటి తాత్కాలికంగా ఏవేవి కావాలనేది అది కూడా తొందరగా ఈ సంవత్సరం ఉత్సవానికి ఇబ్బంది లేకుండా మనం చేయాలి. అనివిటి మండపం సీలింగ్ మోడరేట్ చేయాలని క్యూ లైన్ ఇబ్బంది లేకపోవడాలని చెప్పారు. ఆపుల వైపు ఫ్రీగా ఉండేవారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సెక్యూరిటీ జీవిత భత్యాల గురించి చెప్పగా కమిషన్ మంత్రి మాట్లాడగా సమస్య పరిష్కరిస్తామని శాసనసభ్యులు కొండశేఖర్ మాట్లాడుతూ ప్రసాద్ కౌంటర్, పార్కింగ్, యాత్రికుల వసతి, ఆడిటోరియం జిల్లా కలెక్టర్ స్వప్నేంద్ర మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్పై కూలంకషంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు పట్నాయక్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యను కార్పొరేట్ సెక్టర్లకు పోయి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యంతో దాసోహం కావడం ఎంత మాత్రం భాగ్యంగా లేదని, ఈ విధానం సీట్లు పెరుగుతాయి తప్పడం ఆశిస్తుందని మాజీ మంత్రి ధర్మం ప్రసాదరావు అన్నారు. వైద్య విద్యను వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని 17 మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తి చేసింది వైద్యం ప్రభుత్వంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని ఏర్పాటు చేస్తే టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టడాలని చూస్తుందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరించాలని, రాష్ట్ర గవర్నర్కి అందించాలని సంబంధిత కార్యాచరణ చేపట్టిందని పేర్కొన్నారు. వైద్యం ప్రైవేటు వ్యక్తులు చేపట్టి పేక నొక్కేయొద్దని, ఉన్న పేద విద్యార్థులకు అందుబాటులో వైద్యం ఉండాలని, అలాగే వైద్యం అందరికీ అందించాలని, కేరళను చంపి డబ్బులు సాంప్రదాయానికి రాష్ట్రం తెలవద్దని, ఇందుకే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రతి ఒక్కరూ ఈ ఫార్మేషన్ పెట్టి వైద్య పేద విద్యార్థులు చదువుకోవడానికి వైద్య కళాశాలను అన్ని వర్గాలు పొందుతుందని, ఒకవేళ కార్పొరేషన్ చేతిలోకి వెళ్ళిపోతే పేదవాడు వైద్యానికి లక్షల రూపాయలు వెచ్చించలేదని పని ఆలోచించి ప్రజా వైద్యానికి వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్దపీట వేశామని, అందరం కలిసి ఈ పోరాడాలని, ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలు కావాలని ఆయన నిర్ణయించారు. నర్సపేట మండల కేంద్రంలోని నగర్లో ఉన్న సిద్ధాంతంలో కార్యక్రమంగా జరిగి గురువారం ఉదయం ఆశ్రమ కార్యనిర్వాహక సభ్యుల పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా పొట్నూరు కృష్ణారావు, ఉపాధ్యక్షుడిగా చింత చిన్నప్పన, కార్యదర్శిగా తమడాల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా నాయుడు గణేష్, కోశాధికారిగా సురేష్ అయ్యారు. గంజాయి విక్రయిస్తూ పట్టుబడి 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. కోటబొమ్మలి స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు
చెత్తని జీవిస్తూ దీంతో వనపల్లి చెందిన సిగరెట్ వ్యాపారి విజయ్ పట్నాయక్ తో పరిచయం ఏర్పడి వీరిద్దరు గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని నదీగుల్లో కొనుగోలు చేసి ఆ గంజాయిని నిమ్మల తదితర ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న తీసుకున్నారు. త్రినాథ్ స్వగ్రామం నిమ్మల పరీక్షకు వచ్చినప్పుడు వ్యవసాయ శ్రీనివాసరావు తోట వెంకట్ మండలతో పరిచయమై వారి వద్ద గంజాయి కొనుక్కొని సేవిస్తుంటారు. వీరికి గంజాయి అవసరం కాగా త్రినాథ్ ఫోన్ చేయడంతో 10 కిలోలు 4 కేజీల 850 గ్రాముల గంజాయి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ప్రకటన విక్రయిస్తున్న సమయంలో ఎస్ఐ సిబ్బంది వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి కుటుంబ 5 కేజీ గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనించుకున్నామని సిఐ తెలిపారు. నాగచేతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జరుపుకున్నారు. ప్రజలకు శుభాలు కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని ప్రదర్శించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మాజీ అధ్యక్షులు ప్రసాద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట సిద్ధాశ్రమంలో పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నర్సంపేట సిద్ధాశ్రమం తీసుకెళ్లిన రోజులకి పంచలోహాల విగ్రహాలు నర్సంపేట ఎస్ఐ ప్రసాద్ విచారించగా ఈ దొంగతనం బృందం బయటపడిందని తెలియజేశారు. సిద్ధాశ్రమంలో ఒక 6 పంచలోహ విగ్రహాలు మరియు ఒక కంచుగంట ఇతర పోయినట్లు నర్సంపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. శ్రీనివాసరావు కంప్లైంట్ ఇచ్చారు. ఆశ్రమం అది ఎఫ్ఐఆర్ ప్రాపర్టీ అయితే ఈరోజు ఉదయం నర్సంపేట ఎస్ఐ వారి సిబ్బంది ఇన్ఫర్మేషన్ మీద ఆయన్ని పట్టుకొని చదువుతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా ఆయన దగ్గర రిపోర్ట్ చేశారు. అది కూడా నర్సంపేట క్రైమ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. దాని వాల్యూ 40,000. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 2,40,000. అయితే ఈ ముద్దాయికి ఆల్రెడీ ప్రీవియస్గా 3 కేసులు ఉన్నాయి. ఒకటి పోక్సో కేసు, అది ఇంకా వీటిలో ట్రైల్ అవ్వలేదు. తర్వాత హెచ్సి ఒకటి గోవిందరావు అసాబేటలు చేశారు. అది ఒకటి అయితే సమాచారంపై గతంలో కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇవండి ఎస్ఎస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో న్యూస్.